హాయ్ గైస్, అందరికి గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇన్ ఢిల్లీ. ఈ రోజు డే 3 అనమాట. సో ఈ రోజు మనం అయితే హాజీ చికెన్ ఫ్రైడ్ షాప్ కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అది చాందిని చౌక్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం వచ్చేసి నోయిడా సెక్టర్ 93 లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి క్యాబ్ అయితే బుక్ చేశాను. సో ఇంకా డైరెక్ట్ గా అక్కడైతే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఇండియాలోనే ది మోస్ట్ ఫేమస్ ట్రెండింగ్ అయిన పర్సన్ అనమాట. వన్స్ అపాన్ ఏ టైం అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు అవ్వచ్చు. మనమైతే లేట్ లేక అక్కడికి అయితే వెళ్ళి అసలు చికెన్ ఎలా ఉంటది, అతను 2 o'clock అయితే కూర్చొని ఈవినింగ్ మధ్యాహ్నం 2 o'clock కూర్చొని నైట్ 12 గంటల వరకు కూర్చున్నట్టే ఉంటాడంట చికెన్ కట్ చేస్తూ. సో ఇలాంటి విషయాలు కూడా అన్ని అక్కడికి అయితే తెలుసుకుందాం. లేట్ లేకుండా మనం ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి రిఫర్ చేయండి. మనమైతే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రో లేండి బ్రో, ఏంటి బ్రో, ఏం రెడీ బ్రో, టైం చూడు బ్రో, ఎంత అయింది, వెళ్ళమా? సో మీకైతే రూమ్ చూపించట్లేదు, ఎందుకంటే ఇంత గలీజ్గా ఉంటుంది మా రూమ్. ఎందుకంటే వాడు బాగానే ఇచ్చాడు రూమ్, మేము దాన్ని గలీజ్ చేస్తాం అనమాట. సో దానికి కారణం ఎవరో కూడా చెప్తాను. ఈయనైతే అసలు కాదు, నువ్వైతే అసలు కాదు, నువ్వు చాలా నీట్ గా డీసెంట్ గా పెట్టుకుంటావు ఎక్కడైనా సరే, నువ్వైతే అసలు కాదు. ఓకేనా గైస్? స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే ఫుల్ ట్రాఫిక్ అనమాట మొత్తం కూడా. సో ఇక్కడ ఎందుకు మంచిగా సాంగ్స్ కూడా ఉన్నాయి పెట్టుకోవడానికి. సో ఏదో ఒకటి సాంగ్ పెడదాం కొంచెంసేపు. ఫస్ట్ హైవే కనెక్ట్ అవ్వాలి మనం. సో ఫస్ట్ మనం అయితే జమా మసీద్ ఎంట్రన్స్ లో అయితే ఆగిపోతాం అనమాట. ఎందుకంటే అక్కడ నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటది, వెహికల్స్ లోపలికి వెళ్ళవు, ఓన్లీ వాకింగ్ ఉంటది అనమాట. సో అందుకని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తాం కాబట్టి. సో మొత్తం కూడా మంచిగా వ్లాగ్ అయితే చూపిస్తా, హాజీ చికెన్ షాప్ గానీ మొత్తం కూడా. సో మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో, మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా ఉంటది అనమాట. ఢిల్లీలో నచ్చే విషయం అని ఉందంటే వెదర్ డే అయినా మార్నింగ్ అయినా కానీ చాలా అంటే చాలా చల్లగా ఉంటది. సో అదొక్కటే అనమాట. స్టార్ట్ అయితే ఫుల్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం గాయస్. అసలు చూడండి 16 కిలోమీటర్లు 48 minutes అయితే చూపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. పక్క ట్రాఫిక్, ఒక పక్క వచ్చేసి బాలయ్య బాబు వచ్చాడు ఇప్పుడే. మంచి వైబ్ గాయస్. సో చాలా బాగుంటది. సో ఎప్పుడైనా టైం ఉంటే నేను మళ్ళీ విజిట్ అయినప్పుడు డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ అయితే చేస్తా గైస్ మీకోసం. ఎప్పుడైనా మీరు సింగిల్ గానే బయటికి రండి గైస్, ఇలాంటి వాళ్ళు బయటికి రావద్దు. వచ్చిన దగ్గర నుంచి ఓ ఫోను, ఎందుకు వస్తారో తెలియదు. ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చి తిని ఫుడ్ ఎంజాయ్ చేద్దామని కాదు, ఫోన్లు. మీరు మారరు. సరే ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే బాగోదు. అనుకుంటా అన్ని జరుగుతాయండి. సో మనం ఏంటంటే ఇప్పుడు జమా మసీద్ దగ్గరకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 100 meters అయితే నడవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత హాజీ మొహమ్మద్ చికెన్ అయితే ట్రై చేద్దాం గాయస్. సో మచ్ ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే 3 years బ్యాక్ ఢిల్లీ వచ్చినప్పుడే ట్రై చేద్దాం అనుకున్నా, కుదరలేదు. బట్ దిస్ టైమ్ మచ్ ఎక్సైటెడ్ అండ్ రియల్లీ వెయిటింగ్ అనమాట. అది చాలా బ్లాక్ కలర్ లో ఉంటదని విన్నాను ఆయిల్ అనేది, బట్ చూద్దాం ఎలా ఉంటది ఏంటి అనేది అనమాట. స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇక్కడ జమా మసీద్ ఎక్కడో మనకు తెలీదు, బట్ చూద్దాం ముందుకెళ్ళి. గైస్ ఎప్పుడైనా సరే సింగిల్ గా ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయండి. అది నాలాంటి వాళ్ళతో, నేను సింగిల్ కాబట్టి ఇలాంటి వాళ్ళు మాటలు అసలు నమ్మదు బ్రో. ఒరే ఆగండి బాబు, ఇదంతా వెనకండి, ఇదంతా ఎడిట్ లో తీసేద్దాం. ఏం సింగిల్స్ అట్టే ఏంటి, నా సింగిల్ కదేంటి మరి. గైస్ ఇదే అనమాట చాందిని చౌక్ అంటే. సో బోర్డు చూసారు కదా, చాందిని చౌక్ ఇదే. సో మనమైతే చాందిని చౌక్ దగ్గరకి అయితే వచ్చాం. మీకు దూరంగా కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. సో కనిపించేదేనమాట జమా మసీద్ అనేది. సో కనిపిస్తుందా మీకు మసీద్? సో దట్ ఈస్ జమా మసీద్. మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తా, ఆగండి. హాజీ ఎక్కడిజీ తాత, ఎక్కడున్నావు? తాత వచ్చాడే, తరిమి కొట్టాడే. తాత కోసమేనయ్యా ఈ వీడియో అంతా కూడా. తాత ఏ షాప్ లో ఉన్నాడు కనిపించట్లేదు. ఏందయ్యా ఇది, ఇక్కడ చికెన్ కొడుతున్నారు, ఇక్కడ అమ్ముతున్నారు, ఏంటి విషయం అసలు? హైలైట్ గా ఇక్కడ చికెన్ కొడుతున్నారు, ఇక్కడ అమ్మేస్తున్నారు. చౌక చాందిని చౌక్ దగ్గర అన్ని చౌక. సో చౌక్ అంటే చాందిని చౌక్, చౌక్ అంటే చౌక. సో అది విషయం. పర్ఫ్యూమ్స్ అత్తర్, ఇట్స్ ఓకే అత్తర్ అనమాట. అత్తరు సాయిబ్ ఏ కొంటున్నావు నువ్వు? మరి ఢిల్లీ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి గైస్. మీరు ఏది పడితే అది కొంటా అని చెప్పేసి బేరం చేశారనుకో, తర్వాత కొనకపోతే మీరు రౌండ్ అప్ చేస్తారు. మిమ్మల్ని ఒక 4-5 రౌండ్ అప్ చేస్తారు, అవసరం అయితే కొడతారు. యాక్చువల్ గా కొట్టేంత వరకు వెళ్ళదు సీన్, ఎందుకంటే మీరు రౌండ్ అప్ చేయగానే కొనేస్తారు కాబట్టి.
అదే మా వాడికి చెప్తున్నా, నువ్వు ఎవరిని పడితే వాళ్ళ బేరాలు అడకాయా బాబు, మమ్మల్ని కూడా రౌండ్ చేస్తారు నీదయా అంట. అందుకు సో ఢిల్లీలో మీనా బజార్ అంటారు కదా, సో ఢిల్లీలో మీనా బజార్ అంటే ఇదేనమాట, చాలా ఫేమస్. లోపలికి వెళ్తే అన్ని కూడా మీకు చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ లో దొరుకుతాయి. అందుకే నేనైతే వెళ్ళట్లేదు లోపలికి, ఎందుకంటే లోపలికి వెళ్తే మరి బేరం చేస్తున్నారు, కొనకలేదు అనుకో చెక్కేస్తారు. అయిపోయింది నీ బతికి, అయిపోయింది ఈరోజు చెక్కేస్తారు నిన్ను. ఇది కాదు, వెనక మనుషులు వస్తున్నారా రారా చూసుకోవు నువ్వు. ఎవరు నిన్ను మేము వదిలిపెడుతున్నావా? వదిలితే ఒక డజన్ మంది పిల్లల కంటే నిన్ను మేము వదిలేస్తున్నామంట. నవ్వు, అది కాదంట విషయం ఇక్కడ. సో గాయస్ ఏదైనా అనమాట మసీద్ మీకు కనిపిస్తుందా, జమా మసీద్. సో ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్ గా చూపిస్తా ఆగండి. ఎక్కడుందో చూడండి రా అయ్యా, హాజీ షాప్ ఎక్కడుందో చూడండి రా బాబు. ఏంటిది కోడ్ ఏంటి ఎలా ఎలా తీసాడు, ఇన్ని రకాల కోడ్ ఉంటుందా? ఏం పేరు? హాజీ. హాజీ బా ఫుల్ క్రౌడ్ గాయస్, మామూలు క్రౌడ్ కాదు, హెవీగా ఉంది క్రౌడ్ అయితే. సో ఇదేనమాట మసీదు, మీకు కనిపిస్తుందా? డే టైం అయితే ఇంకా క్లియర్ గా ఉంటుందేమో, నైట్ టైం అయ్యేసరికి క్లారిటీ లేదు. ఒరే 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 గుద్దుకున్నారా బాబు, వీళ్ళిద్దరు గుద్దుకున్నారు. ఆగు నువ్వు ఇక్కడ ఆగు, వీళ్ళిద్దరు గుద్దుకున్నారు. సో అదేనమాట జమా మసీద్. సో దానికి ఆపోజిట్ లో ఒక స్ట్రీట్ అయితే ఉంటది, ఇది ఒక లైక్ ఫుడ్ స్ట్రీట్ అనుకోండి. సో ఇక్కడ మీకు ఇంకా ఈజీగా చెప్తా, జమా మసీద్ కి ఆపోజిట్ లో యసీన్ హోటల్ అని ఉంటది. సో ఆ స్ట్రీట్ లో అయితే వెళ్ళాలన్నమాట. సో ఈ స్ట్రీట్ లో వెళ్తే మీకు ఆ తాత అయితే ఉంటాడు. సో తాత దగ్గరికి అయితే వెళ్దాం గాయస్. నేను చాలా యాంగ్జైటీగా ఉన్నా, ఎందుకంటే ఆశ అనమాట ఎప్పటికైనా తినాలని చెప్పేసి. ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ కదా, సో అందుకని చెప్పి. బాబు రెడీయా? ఫేమస్ తాత చికెన్ తినడానికి రెడీయా నువ్వు? నువ్వు బాబు నువ్వు కూడా రెడీయా? నేను రెడీ కాదు. ఎందుకని? నాకేదో రకంగా ఉంది. హలో దుబాయ్ షేక్ ఉంది, దుబాయ్ షేక్, దుబాయ్ షేక్ మిమ్మల్ని పిలుస్తుంది, వెళ్ళి పెట్టించుకోండి. హాయ్ కమ్ టు ఢిల్లీ. ఏక్ దే దో, ట్రై చేయి, ట్రై చేయి. హ్యావిట్ హ్యావిట్ ట్రై చేయి, తిను. అయ్యా నీకేడో పెడుతుండు తెలుగు తాగుదు. ఓకే ఓకే టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. నేను చెప్పడం కాదు, మన వాళ్ళు చెప్తారు. ఎలా ఉంది? అదిరిపోయింది. ఏదో కలిపిండయా, నేనేడే ఉండిపోతా ఢిల్లీలో, ఉండిపోతా. మా అమ్మ నాన్న చెప్పండి మీరే. చాలా బాగుంది. కమ్ టు ఢిల్లీ. తాగావా? బాగుంది, వర్త్. ఏంటి తాతలేడేంటి గైస్, తాతలేడు గైస్. ఇంత దూరం తాత కోసం వస్తే తాత లేడు, తాత వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అనమాట. తాత డ్యూటీ ఆఫ్ అయింది అనుకుంటా ఈరోజు. సో లోపలికి వెళ్ళి ఇంక తిందామా మరి? తాత లేడు, వచ్చినందుకు చికెన్ అన్న తిందాం పండి. ఇదేంది గాయస్, నల్లగా ఉంది, బాగుంది, నల్లగా. దీంట్లో తింటే తొందర చచ్చిపోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ తినేసేయండి, తొందర తినేసేయండి, చచ్చిపోతారు, తొందర తినేసేయండి. చచ్చిపోదాం అని డిసైడ్ అయినా కోడి అయితే చేప అయితే తిని చచ్చిపోదాం బండి, వెళ్ళిపోదాం ఇంకా తిందాం. తినడానికి మన ముగ్గురం రోమాలి రోటీ, హాఫ్ కేజీ చికెన్. అది ఎలా ఉంటుందో తెలీదు, పచ్చిగా ఉంది, ఎండిగా ఉంది, ఫ్రైగా ఉంది. తింటే గాని తెలీదు. తర్వాత ఏమన్నా అయితే నన్ను విజయవాడ తీసుకెళ్ళండి, నువ్వు మా ఇంట్లో అప్పు చెప్పు. ఓకే, అది నాకేమన్నా అయితే మీదే బాధ్యత. అర్థం కాల, ముగ్గురు కలిసి వచ్చిన కూడా ముగ్గురికి బాధ్యతే. ఇక్కడ చికెన్ తిన్నామని ఈయన బాధ్యత తీసుకోడు. గైస్ షర్బత్ మాత్రం బాగుండింది. ఆయనకి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను షాక్ అయిపోయా. ఏక్ తేరా, దో మేరా, తీన్ తేరా, టోటల్ మేరా. గైస్ సో చికెన్ ఇదేనమాట, ఫ్రై, హాజీ చికెన్ ఫ్రై అనేది. సో చూడండి ఎలా ఉందో, నాకైతే తెలీదు టేస్ట్ ఎలా ఉందో, తినేటప్పుడు చెప్తా. అండ్ దానిలోకి ఏదో ఎల్లో కలర్ లో చట్నీ ఇచ్చిండు, ఆనియన్ ఇచ్చిండు, స్లైస్ రావడం, దాంతోపాటు నిమ్మకాయ ఇచ్చిండు, రొమాంటిక్ రోటీ అయితే చెప్పాను. సో ఇది వీళ్ళందరూ ఎలా తింటున్నారంటే డైరెక్ట్ తింటున్నారనమాట. సో మనం కూడా ఇంకా తిందామా మరి, లేట్ లేకుండా తిందామా, ఆరంభికలామా? ఓకే. సో ఒక పీస్ ఇలా రొమాలి తీసుకొని ఈ ఎల్లో కలర్ పసుపు నీళ్ళలో ఇలా ముంచాలి. ఇలా ముంచి చికెన్ పీస్ ని ఇలా తీసుకొని ఇలా చికెన్ పీస్ తీసుకోవాలి.
ఎవడ్రా ఇక్కడ చికెన్ తిందామని చెప్పింది, ఎక్కడ్రా ఇక్కడ తినాలని కోరిక అని చెప్పింది. అది నువ్వే. చచ్చే రకరకాలుగా ఉంది మాస్టర్, ఉప్పగా పుల్లగా తీయగా కారంగా. బ్రో మన ముగ్గురు బిల్లు వచ్చేసి 320 రూపాయలు అయింది. 2 లివర్లు. 2 లివర్లు ఏంటి, లివర్లు ఎక్స్ట్రా ఉండరా కుమారి అంటే లేదుగా. సో మొత్తం ఫ్రైడ్ చికెన్ అనమాట. దన్నం ఎందుకులే ఇక్కడ చెప్తే అర్థమైంది. డబ్బులు అయితే మేము ఊరికే ఖర్చు పెట్టాం కదా, 300 అలా ఖర్చు పెట్టేసాం, వర్క్ కాదు. ఫుడ్ తినండి, అసలు ఎలా తింటున్నారు చూడండి. పాపం వీళ్ళంతా ఫుడ్ లేని వాళ్ళు అనమాట, ఎవరో ఒకరు ఇప్పించిన ఫుడ్ తింటున్నారు. గాయస్ ఆ ఫుడ్ వర్త అంటే వేస్ట్ గాయ, డబ్బులు వేస్ట్. తాత హైప్ ఇచ్చాడే గానీ అందరూ హైప్ ఇస్తున్నారు. ఉప్పు కండ గాయస్, సముద్రంలో నీళ్లు తాగినట్టు ఉంది ఆ చికెన్. వర్తే కాదు, నాకైతే ఆ చికెన్ సముద్రంలో నీళ్లు తాగినట్టు ఉంది. మీరేమంటారు? నచ్చలేదా? నీకెలా ఉంది? సముద్రంలో ఉప్పు నీళ్ళు తాగినట్టే ఉంది. నిజంగా కదా? అస్సలు వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫుడ్ ఇన్ మై లైఫ్ ఏదన్నా ఉందంటే అది ఇదే. ఇన్ని రోజులు ఆశపడ్డందుకు ఆశ నిరాశ అయిపోయింది. జమ్మా మసీద్ అనమాట. సో ఇదేనమాట జమ్మా మసీద్. సో అది వచ్చేసి జమ్మా మసీద్, ఇది వచ్చేసి ఐ లవ్ జమ్మా మసీద్ అనే బోర్డు. సో మొత్తం అయిపోయింది గైస్. సో జమ్మా మసీద్ ఏరియా మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసేసాం. ఇంకా చిన్నగా క్యాబ్ అయితే బుక్ చేసుకుని కొంపకి వెళ్ళే టైం అయితే వచ్చింది. ఎందుకంటే రేపు మార్నింగ్ పని ఉంది. ఇక రేపు మార్నింగ్ కనుక మేము బయటికి వెళ్ళలేదు అనుకో, ఇంట్లో వాళ్ళు కుక్కర్లు కొట్టట్టు కొడతారు. సో అందుకని ఆ పని మీద దీని పేరు ఏంటిది, ఖర్జూరం. ఖర్జూరం ఇంత డిఫరెంట్ టైప్ గా ఉంటుందని నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఇది నల్లది, ఇది తెల్లది, అది ఎర్రది, పసుపుది అనుకుంటూ చెప్పుకుంటూ పోతే ఓ నాయన 40-50 రకాలు ఉన్నాయి. మొత్తం చౌక అంటే ఖర్జూరం, ఖర్జూరం అంటే చౌక. ఇదంతా కూడా జమ్మా మసీద్ సెంటర్ లో అయితే దొరుకుతాయి. ఇగో మనోడు ఆల్రెడీ షాపింగ్ అయితే చేస్తున్నాడు, మనోడు అయితే వీడియో కూడా తీస్తున్నాడు, నేను కూడా వీడియో అయితే చేస్తున్నా. సో చూడండి మొత్తం ప్రైస్ అయితే ఎంత ఉంది. ఓడి అమ్మ 1600 ఉంది. ఇది మొత్తం 1600 ఉంది. బాగా చీప్ అండ్ బెస్ట్ అనుకుంటా. పావు కేజీ, అప్పుడు కేజీ వెయ్యేగా. మరి మన సైడ్ ఎంత? మన సైడ్ ఉంటుంది 1000 అంటే ఒక 200-300 ఎక్కువ ఉంటది. ఇంకా అక్కడికి ఇక్కడ తేడా ఏముంది బ్రో? మళ్ళీ ఇక్కడ నుంచి మోసుకెళ్తాం లగేజ్. నీ కిడ్ బ్యాగ్ కూడా ఉంది, మర్చిపోయావా? తీసుకుంటాను, తీసుకో, నీ మనసు వెరకొట్టాలని కాదు. ఇప్పుడు మనకి ప్రైస్ ఒక 500-600 దొరికింది అనుకో, పర్లేదు. 1000 రూపాయలు పెట్టాల్సినంత ఇది కాదు ఇది. ఎందుకంటే వాడు ఆల్రెడీ గాలికి పెట్టేశాడు, అన్ని దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. సరే వెళ్దాం పండి, వెళ్ళి ముందు ఉన్న ఏమో నేను చూద్దాం వీడి దగ్గర. గాయస్ ఇదేదో తెల్లగా ఉంది, ఇది కూడా ట్రై చేద్దాం. కిత్నా 50 ఏక్ దేదో. 50 రూపాయలు అంట, 50 రూపీసే, 50 రూపాయలు అంట గాయస్. ఇది ఎంత ఇస్తారో చూద్దాం. ఓడి అమ్మ, ఎంత బుడ్డ కప్పు 50 రూపాయలా గాయస్? మీరు తినండి, ముగ్గురు 3 స్పూన్లు తీసుకుందాం దానిలోంచి. మరి అదే. సో టేస్ట్ చేయండి గాయస్, టేస్ట్ చేయండి. నువ్వు తినండి, ఏం కాదు. ఆడ స్పూన్లు ఉన్నాయి, కావాలంటే తిందాం, తినండి. ఎలా ఉందో అడుగుదాం. ఎలా ఉంది? నచ్చలేదా నీకు? అడుగుదాం, తిను. నీకు ఎలా ఉంది? సప్పగుందా, తీయగలేదా? ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది. బాగుంది, చెప్పడానికి రావట్లేదు. మన స్వీట్ బ్రెడ్ తింటాం కదా, బ్రెడ్ హల్వా. ఆ బ్రెడ్ హల్వా అనే అనుకుంటా. మరి ఏంటి ఇక్కడ రకరకాలు ఉన్నాయి, ఇక్కడేమో తెల్లగా ఉంది. అది జస్ట్ అట్రాక్షన్ కోసం, నాకు అర్థమైంది. మిమ్మల్ని రప్పించుకోవడానికి అలా పెట్టిండు. సో మొత్తానికి అయితే తినండి, ఎలా ఉందో చూద్దాం. మనం కూడా ఒక స్పూన్ అయితే తిందాం కదా. ఎట్లా ఉంది? బ్రెడ్ హల్వా అనేది, కాకపోతే నెయ్యి ఎక్కువ వేసిండు అంతే. గాయస్ ఇవేంటో తెలుసా, నల్ల గులాబ్ జాములు అంట. బాగున్నాయి చూడడానికి, బట్ ఏంటంటే ఇటేమో తెల్లగా ఉంది, ఇటేమో నల్లగా ఉంది. సో బ్లాక్ అండ్ టీవీ కాంబినేషన్ బాగుంది. కోవా కూడా ఉంది. రౌడీ మలై. దాని పేరు రౌడీ మలై అంట, దీని పేరు కాలా గులాబ్ జామున్ అంట. ఇదేంటిదో మరి? షాహీ దుబ్రా. అర్థమైందిగా, తిన్నావుగా, వెళ్దాంపా.
బాబు సెంట్లు కొంటున్నాడు. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. అంటే కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, బై బై.